జై బ్రహ్మజ్ఞాన భారత్, జై జై బ్రహ్మజ్ఞాన భారత్. ఓం నమ శివాయ. ఓం దివ్యాత్మ స్వరూపులైన జీకేఎంసీ ఛానల్ ప్రేక్షకులకి నమస్కారము. ఇప్పుడు ఎండాకాలము చాలా మండుటెండలు ఉన్నాయి. అందరూ కూడా ఒక 3 ప్రశ్నలు వేస్తున్నారు మమ్మల్ని. ఒకటి, ఎండాకాలము ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఎండాకాలము ఎండ సొడ కొడితే ఏ సూచనలు పాటించాలి, అలాగే విపరీతమైన వేడి ఉన్నవాళ్ళు ఎండాకాలంలో ఇంకా వేడి రెట్టింపు అవుతుంది వారి శరీరంలో. ఈ వేడి లేకుండా శరీరంలో ఉండడానికి ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి? మొదటి ప్రశ్న, ఎండాకాలంలో ఎండా సమయంలో మనము బయటికి వెళ్ళరాదు. ఉదయం 6 నుంచి 9 లోపల 10 లోపలనే మన పనులు ముగించుకోవాలి. సాయంత్రము 5 తర్వాత ఏదన్నా పనులుంటే వెళ్ళి మనము పనులు చూసుకోవాలి. మిగతాప్పుడు తప్పనిసరి వెళ్ళవలసి ఏదన్నా అర్జెంటు పని ఉంటేనే వెళ్ళాలి. అది కూడా కాళ్ళకు చెప్పులు వేసుకోవాలి, చక్కగా తెల్లటి వస్త్రాలు వేసుకోవాలి, పల్చటివి మన కాటన్ వస్త్రాలే ధరించాలి. చక్కగా గొడుగుని చేతిలో పట్టుకొని వెళ్ళి పని చూసుకొని రావాలి. ఇక చక్కగా తగు జాగ్రత్తలు తీసుకోవాలి. అయితే ఇంకొకటి, తప్పనిసరి మనం ఎండాకాలము వాటర్ ఎక్కువ తీసుకోవాలి, నీళ్ళు ఎక్కువ తాగాలి. అలాగే కుండలో నీళ్ళు చాలా శ్రేష్టం. అలాగే మనము ఉదయం జావ తీసుకుంటే చాలా మంచిది, నిమ్మరసం తీసుకుంటే చాలా మంచిది, మజ్జిగ తీసుకోవాలి. ఈ మూడిట్లో ఏదో ఒకటి తీసుకుంటే చాలా మంచిది, ఏది అందుబాటులో ఉంటే అది. అలాగే ఈ యొక్క జీలకర్ర పొడి మజ్జిగలో కానీ నిమ్మరసంలో కానీ వేసుకొని తాగాలి. భోజనంలో తప్పనిసరి రసం ఉండాలి. కొంత టమాటా చింతపండు కలిపిన రసమైనా సరే, వట్టి చింతపండు రసమైనా పర్వాలేదు. ఆ రసంతో తిని రసంని మనము తాగివేయాలి. 1 గ్లాసు 2 గ్లాసులు ఉదయం 1 గ్లాసు సాయంత్రం 1 గ్లాసు రసం తాగినా శరీరంలో ఎటువంటి వేడి ఉండదు. సి విటమిన్ అందుతుంది, డైజెషన్ బాగా పనిచేస్తుంది, శరీరంలో వేడి తీసేస్తుంది మనకు ఈ యొక్క రసం తీసుకోవడం వలన. కనుక చారు, టమాటో చారు లేదా మనము చింతపండు చారు అంటాం కదా, రసం, అది తీసుకుంటే 2 కలిపి కూడా చేస్తారు చాలామంది. అలా మనం రసాన్ని తీసుకుంటే కూడా హీట్ రాదు. తప్పనిసరి చింతపండే హీటును కొట్టేస్తుంది శరీరంలో. పుల్లటి వస్తువులు, తీపి వస్తువులు వేడిని పెంచుతాయి శరీరంలో. పుల్లటి వస్తువులు బాడీకి కూల్ చేస్తాయి, మనకు చల్లదనాన్ని ఇస్తాయి అన్నమాట. కనుక ఇప్పుడు నిమ్మరసం కానీ తర్వాత చింతపండు కానీ ఇవన్నీ పుల్లటి పదార్థాలు, పండ్లు కానీ ఏవైనా పుల్లటి పదార్థాలు ఏవైనా శరీరానికి చలవ చేసేటివి. కనుక మనము ఎండ సోడగొట్టినప్పుడు మనము ఏదంటే ఓఆర్ఎస్ ప్యాకెట్ తాగడం కానీ, అలాగే చక్కగా మనము డాక్టర్ సలహాలు పాటించాలి. ఇక్కడ మజ్జిగ తాగడము, అలాగే మనం చక్కగా సాధ్యమైనంత వరకు మనము రోజు 2 పూటలు తప్పనిసరి స్నానం చేయాలి. చక్కగా ఎండాకాలంలో సాధ్యమైనంత మనకు పెరట్లో కానీ మేడ మీద కానీ, అలాగే మన యొక్క ఇంటి ముందర కానీ ఒక మంచం వేసుకున్నా సరే దాని మీద ఒక దోమతెర కట్టుకొని ప్రకృతిలో విశ్రాంతి తీసుకుంటే స్వచ్ఛమైన గాలి అందుతుంది. గాలి వెలుతురు శరీరానికి అందితే కూడా శరీరంలో హీట్ రాదు. అలాగే మనకు చక్కగా సాధ్యమైనంత వరకు కుండలో నీళ్ళే తాగాలి. అలాగే మనము శరీరంలో ఎండాకాలంలో వేడి ఎక్కువైతే కూడా బేదులు కూడా వస్తాయి కొంతమందికి. అవి వామిటింగ్స్ ఇవి బేదులు వస్తే కూడా మెంతులన్నీ దంచి పెరుగులో లేదా మజ్జిగలో తాగితే శరీరంలో వేడి తీసేస్తుంది. ఇంకా అన్నిటికంటే ముఖ్యము, శరీరంలో కొంతమందికి వేడి ఉంటుంది. ఈ ఎండాకాలంలో ఇంకా 10 హీటు రెట్టింపు అవుతుంది. ఆ వేడి పోవాలంటే ఎన్ని రకాలు ఉంటుంది వేడి? కొంతమందికి కళ్ళు ఎర్రగా అవుతాయి, కొంతమందికి కాళ్ళు చేతులు పగులుతాయి, కొంతమంది చేతుల్లో కాళ్ళల్లో చెమటలు వస్తాయి, శరీరంలో కూడా విపరీతమైన చెమటలు వస్తాయి. పొట్టలో వేడి, కొంతమందికి శిరో వేడి, తలలో వేడి, కొంతమందికి మనము మోషన్స్ వెళ్ళినప్పుడు మలద్వారం గుంట బ్లడ్ వస్తుంది. బలంగా మోషన్స్కి వెళ్ళినప్పుడు ప్రెజర్గా ఒత్తినప్పుడు అలా వాళ్ళకి ఎనిమా బయటకు వచ్చేసి కొంచెం పైల్స్ కూడా వచ్చే అవకాశం ఉంది. పైల్స్ వేడితోటే వస్తాయి. కనుక అలా రకరకాలుగా వేడి వస్తుంది. కళ్ళ వేడి, శిరో వేడి, పొట్టలో వేడి, రకరకాల వేడి ఎన్నో రకాలుగా ఉంటుంది. కానీ వేడి శరీరంలో హీటు. ఆ హీటు తగ్గాలంటే సింపుల్ చిట్కా, మనము సుగంధ పాలవేళ్ళ పొడిని
మనము మజ్జిగలో తాగిన పాలల్లో వేసుకొని తాగితే హీటు తీసేస్తుంది. ఇంకో చిటిక రసాన్ని బాగా తాగినా హీటు కంట్రోల్ అవుతుంది. అలాగే మజ్జిగ బాగా తాగినా హీట్ కంట్రోల్ అవుతుంది. నిమ్మరసముని జీలకర్ర పొడి వేసుకొని తాగినా, మజ్జిగని జీలకర్ర పొడి వేసి తాగినా కంట్రోల్ అవుతుంది. కానీ సంపూర్ణంగా హీట్ ఎంబడే కొట్టేయాలంటే అద్భుతమైన చిటిక, మనం లేవంగానే బరిగడుపున బియ్యం కడిగిన నీళ్ళలో కానీ లేదంటే మామూలు నీళ్ళు అయినా సరే పెద్ద గ్లాసు నీళ్ళలో 1 టీ స్పూను ఉసిరికాయ పొడిని అందులో కలుపుకొని ఎవరైతే తాగారనుకోండి, శరీరంలో ఉండే ఏ రకమైన వేడి అయినా సరే 360 రకాల వేడులు శరీరంలో తీసివేస్తాయి. విపరీతమైన మూత్రంలో మంట, కొంతమంది మూత్రంలో ఇది మన రకరకాలుగా ఇది ప్రోటీన్ పోతుంది, రకరకాల పరిస్థితులు వస్తుంటాయి. రకరకాల కండ్లలో వేడి, శిరో వేడి, కడుపులో మంట, ఎక్కువ వేడి పెరగడం వలన గ్యాస్ కూడా పట్టుకుంటుంది, చాలా మటుకి మలబద్ధకం కూడా వస్తుంది, రకరకాల సమస్యలు వస్తాయి. అన్ని రకాల వేడి తీసేయాలంటే సింపుల్ చిట్కా. ఇక అన్ని రకాల వేడిలకి ఒకటే చిట్కా, ఉదయం లేవంగానే ఒక పెద్ద గ్లాసు నీళ్ళలో నిండుగా నీళ్లు తీసుకొని దాంట్లో 1 టీ స్పూను ఉసిరికాయ పొడి కలుపుకొని తాగినట్టయితే శరీరంలో ఉండే అన్ని రకాల వేడిని తీసేస్తుంది. ఫ్రీ మోషన్ అవుతుంది, సి విటమిన్ పెరుగుతుంది, కంటి చూపు పెరుగుతుంది, జీర్ణశక్తి పెరుగుతుంది, శరీరంలో ఉండే అన్ని రకాల వేడిని తీసేస్తుంది. మనకు అన్ని రకాలుగా వేడి తీసేసి చాలా బాడీకి కూల్ చల్లదనాన్ని ఇస్తుంది. లేవంగానే మనం ఒక ఉసిరికాయ, మన పండు పెద్ద ఉసిరికాయని నములుకొని తిన్నా పర్వాలేదు, పరగడపున డైజెషన్ సిస్టమ్ బాగా పనిచేస్తుంది, శరీరంలో హీటు తీసేస్తుంది. ఇక ఉసిరికాయ పొడిని నీళ్ళల్లో తాగినట్టయితే అన్ని రకాల వేడిని తీసేస్తుంది. కనుక ఎండాకాలము బయటికి వెళ్ళకండి, తగు జాగ్రత్తలు తీసుకోండి. ఎండలు చాలా పెరిగినాయి, ఎండ సోడ కొట్టడం, రకరకాల వడదెబ్బకు చాలామంది వృద్ధులు చిన్నపిల్లలు చనిపోతుంటారు. కనుక చక్కగా రోజుకు 2 లేదా 3 సార్లు ఉదయం సాయంత్రాలు ఎండ టైంలో కంటే స్నానము సూర్య ఉదయానికి ముందు, సూర్య అస్తమయం తర్వాత స్నానం చేస్తే శరీరానికి చాలా మంచిది. లేకపోతే ఎండలో స్నానం చేస్తే శరీరంలో హీటు మనకు ఎక్కువ అవుతుంది. కనుక సాధ్యమైనంత వరకు 2 సార్లు లేదా 3 సార్లు మంచిగా స్నానం చేస్తే చెమట అంతా మలినాలంతా వెళ్ళి శరీరం కూడా చాలా తేలిక అవుతుంది. ఎండాకాలము ఇంచుమించు జబ్బులు ఎక్కువ రావు, ఎందుకంటే ఈ యొక్క సూక్ష్మ క్రిములు నిలవవు. చెట్లు కూడా చాలా ఏ రోగాలు రావు చెట్లకు కూడా. అలాగే జంతువులకు, మనుషులకు కూడా ఏ రోగాలు రావు. ఎండకు ఆ క్రిములు, ఆ సూక్ష్మ క్రిములు అనేది నిలవవు, చనిపోతాయి. కనుక వర్షాకాలం చలికాలమే ఎక్కువ రోగాలు ఉంటాయి. ఇప్పుడు వచ్చేదల్లా ఒకటే సమస్య, అతి దాహం వేయడము, హీటు సమస్య ఉంటుంది. కనుక ఆ హీటు సమస్య పోవాలంటే ఉసిరికాయ పొడిని నీళ్ళలో కలుపుకొని తాగినట్టయితే 1 టీ స్పూను ఉసిరికాయ పొడిని పెద్ద గ్లాసు నీళ్ళలో కలుపుకొని తాగితే, పరగడుపున తాగినట్టయితే ఎటువంటి వేడి ఉన్నా వెళ్ళిపోతుంది. కనుక తగు జాగ్రత్తలు తీసుకోండి. చక్కగా ఇంటి దగ్గర ఉండి చక్కటి మంచి గ్రంథాలు చదువుకోండి, మంచి ఉపన్యాసాలు వినండి, బాగా సాధన చేసుకోండి. సెలవులని ఎక్కడ వెళ్ళకండి, ఇంటి దగ్గరనే ఉండి చక్కగా సాధన చేసుకోండి. అవకాశం ఉన్న వాళ్ళు మన గోవిందాయపల్లి ఆశ్రమంలో కూడా వచ్చి ఎప్పుడైనా ఎన్ని రోజులైనా వచ్చి మీరు సాధన చేసుకోవచ్చు. కనుక మన ఛానల్లో ఆఫీస్ నెంబర్ ఉంది, మెసేజ్ చేస్తే ఆశ్రమంలో వచ్చి కూడా సాధన చేసుకోవచ్చు. ఇక్కడ చాలా చల్లదనంగా ఉంది, మంచిగా ప్రశాంతంగా ప్రకృతి ఒడిలో అన్ని సేవలు ఉచితము ఇక్కడ. కనుక మీరు తగు జాగ్రత్తలు తీసుకోండి, ఇంటి దగ్గర ఉండి మంచి గ్రంథాలు చదువుకోండి, మంచి ఉపన్యాసాలు వినండి, బాగా సాధన చేసుకోండి. సెలవులని ఈ విధంగా సద్వినియోగం చేసుకోండి. చక్కగా లోకా సమస్త సుఖినో భవంతు. ఓం జై బ్రహ్మజ్ఞాన భారత్, జై జై బ్రహ్మజ్ఞాన భారత్. ఓం నమః శివాయ.